మరియా భయపడకుము, దేవుడి వలన కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అనబడును. చిత్తం ప్రభు దాస్రాలు మీ మాట ప్రకారమే జరుగుతుంది. తెలుసుకున్న తరువాత నీతిమంతుడైన యోసేపు ఆమెను అవమానపరచవలక ఆమెను రహస్యంగా విడనాడని ఉద్దేశించాడు. ఎంతో మంచి అనుకుంటుని, అందం గలదని దైవభక్తి గలదని అనుకుంటుని, ఆమెను నేను రహస్యంగా విడనాడేదను. ఆమెను గురించిన ఆలోచనలు అతనిని ఎంతగానో కలవరపరుచున్నవి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనను. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఇది కలయా లేక నిజమా? కాదు కాదు, నిజమే. ప్రభుదూత చెప్పినట్లు మరియను నా భార్యగా చేర్చుకొందురు. మరియా మరియా క్షమించు మరియా, రాత్రి స్వప్నమందు దేవదూత వచ్చి అన్ని వివరంగా చెప్పి ఉన్నది. రా వెళ్దాం. ఏమి చూస్తున్నారు? జ్ఞాని, ఏమిటా వింత నక్షత్రం? ఇటువంటి నక్షత్రం ఎప్పుడు చూడలేదే. నక్షత్రమా? ఏది వైపు? ఏది ఇంత పెద్ద నక్షత్రమా? ఈ నక్షత్రం గురించి నేను ముందుగానే చదివినా. ఏది పట్టుకోవడము. ఈ నక్షత్రం గురించి ముందుగానే ప్రవచించినారు. దావీదు వంశంలో రాజుగా పుట్టినని రాసి ఉన్నదా? అయితే పదండి, మనం ఆ యూదా దేశంలోకి వెళ్దాం. అంత గొప్ప రాజంటారు కదా, కొత్త చెప్తా వెళ్ళడం ఎలా? నా మటుకు బంగారం సమర్పించేదాన్ని. నా మటుకు గోళాలను సమర్పించాను. సామ్రాణి సమర్పించాను. అయితే పదండి, యూదా దేశంలోకి వెళ్దాం. కానీ మనం ఆ దారిని కనుక్కోవడం ఎలా? ఏముంది, ఆ చుట్టం గమనిస్తే. అయితే పదండి వెళ్దాం.
ఎవరో తూర్పు దేశం జ్ఞానత మీ దర్శనార్థమై వేచి ఉన్నారు ప్రభు. ఇంటనే ప్రవేశపెట్టు. చిత్తం మహాప్రభు. జ్ఞానులారా, మీరు అమ్మకు కారణమేమి? యూదులకు రాజుగా పుట్టినాడు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాలు చూసి వస్తుంది. మేము ఆయన పూజించాము. చెప్పు. ఏమేమి ఈ రాష్ట్రాన్ని రెండు రాజులైన కదా, మహారాజు జన్మించుటయా? ఎంత అవమానం, ఎంత అవమానం. ఎవరక్కడ? ప్రదేశం శాస్త్రంలో ప్రజల యాత్రలో వెంటనే ప్రవేశపెట్టు. క్రిస్టియన్ పడ జరిగిన నడమ వివరముగా చెప్పు. యూదయ బెత్లెహేములోన ఏలయనగా యూదయ దేశము బెత్లెహేమ నీకు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి మీలో నుండి వచ్చిన రాయబడి ఉన్నది మహాప్రభు. మీరు వెళ్ళండి. చిత్త మహాప్రభు. చిత్త మహాప్రభు. అజ్ఞానులను వెంటనే ప్రవేశపెట్టు. చిత్త మహాప్రభు. రాజుగారికి నమస్కారములు. జ్ఞానులారా, మీరు ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి మీరును తెలుసుకోవడానికి మేము వచ్చి పూజించినట్లుగా నాకు వంటవాదం చేయండి. చిత్త మహాప్రభు. పెద్ద పాప ఇందు మూలాన చిత్తన్ వారి మీద వారి వాసులకు తెలియజేయడం ఏమనగా తమ తమ పేర్లను జనాభా లెక్కల్లో నమోదు చేసుకోవాలని రాజుగారి ఆజ్ఞ. అందువలన తమ తమ పేర్లను జనాభా లెక్కల్లో నమోదు చేసుకోవాలండు. వచ్చింది కనుక ఆ సంఖ్యలో తమ తమ పేర్లను నమోదు చేసుకొనుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. దావీదు వంశంలో పుట్టినవాడై ఉన్న యోసేపు జనాభా లెక్కల్లో తమ పేర్లను నమోదు చేసుకొనుటకు గలిలయలోని నజరేతు నుండి బెత్లెహేమునకు వెళ్ళిరి. మీ వయస్సు మీ వయస్సు ఆమె వయస్సు మీ భార్య పేరు మరియా ఆమె వయస్సు 25 ఆమె ఊరు బెత్లెహేమ్ ఇక మీరు వెళ్ళండి మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇవ్వరా అయ్యా మాకే స్థలం చాలా ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం. ఆ పక్కవారిని అడగండి. సరేనయ్యా ఎవరిది? అయ్యా నా భార్య ప్రసవ వేదనతో బాధపడుతున్నది మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇవ్వరా అయ్యా మాకే స్థలం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎలా జరగాలి అప్పటి సంతానం మాకే ఇబ్బంది పడుతున్నాం. పక్కవారిని అడగండి. సరేనయ్యా మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇవ్వరా అయ్యా మాకు స్థలం లేదు, కానీ ఈ రోజే మా పట్టుదల మాత్రం శుభ్రం చేయించాం. మీకు ఇష్టమైతే అందులో ఉండొచ్చు. ధన్యవాదాలు అన్న మీ గొర్రెలేమి అన్న? మీ అన్న? 75. మీ అన్న? 50. మీవన్న? 90. మీవన్న? 60.
ఆయన 30 అంటే దాన్ని సెలవుంటే కలుసుకుంటాం. మీరేం కూర అన్న? క్యాబేజీ. మీరన్నా? మీరన్నా? మటన్. మేమేం వేసేసారా? మీరేం కదండి? మా పచ్చడా అన్న. మీరన్నా? పప్పు. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు వెంటనే భయపడి సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను లోక రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో పడుకొని ఉండగా మీరు చూచుతారు. అర్థమైంది. మన కోసం లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. చూడడానికి వెళ్దామా? ఆగండి ఆగండి. ఈ శుభ సందర్భంలో నాకు ఒక చిన్న ఏడాది దాని వెళ్దాం పదండి.
చూచి అత్యంత కనిపిలై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి పూజించి తమ పెద్దలు విప్పి బంగారమును బోళమును సాంబ్రాణిని కానుకలుగా ఆయనకు సమర్పించింది. గొల్లలు తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ శిశువును చూచుటకు వస్తున్నారండోయ్. ఈ విధంగా యేసు పశువుల పాకలో జన్మించాడు.